కన్యా రాశి వాళ్ళకి 2025 ఉగాది నుంచి 2026 ఉగాది వరకు తెలుసుకుందాము. ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు. వీళ్ళకి ఈ సంవత్సరం ఆత్మవిశ్వాసాన్ని, ఆశావాద దృక్పథాన్ని అయితే పెంచుకుంటారు. బాగా కొత్త ఆదాయ మార్గాలు కనిపెడతారు. ధనం నిల్వ చేసుకోవటానికి పదోన్నతి ఉంటుంది. వ్యాపారస్తులకు వ్యాపారాలు విస్తరిస్తారు. విద్యారంగం వారికి నూతన ఆవిష్కరణలు, విజయాలు చేసి విజయం సాధిస్తారు. వీళ్ళు పరీక్షల్లో మంచి మార్కులతో అయితే పాస్ అవుతారు. జీవిత భాగస్వామితో సంబంధం చాలా దృఢంగా అయితే మారుతుంది. ప్రేమ విషయాల్లో జీవితం ఆనందంగా సాగిపోతూ ఉంటుంది. ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది. గురు సంచార సమయంలో అనగా వీళ్ళకి మే నుండి వృత్తి వ్యాపార విషయాల్లో చాకచక్యము, ఉద్యోగ వ్యాపార విషయాల్లో ముందు చూపుతో విజయం సాధిస్తారు. బాగా వీళ్ళు కుటుంబ సభ్యుల మధ్య పరస్పర ప్రేమ ఆప్యాయతలు అయితే ఉంటాయి. అక్టోబర్ నెల నుంచి ఆర్థిక పరిస్థితి మరింత బలంగా అయితే ఉంటుంది. డిసెంబర్ నెల నుండి ప్రతికూల వాతావరణం కొంచెం కనపడుతుంది. ఈ రాశిలోని ఆర్థికంగా నిపుణులకు అంటే బ్యాంకింగ్ వాళ్ళకి కానీ, ఫైనాన్స్ రంగంలో వారికి కానీ, షేర్ మార్కెట్ కానీ, వడ్డీ వ్యాపారస్తులకు కానీ సంవత్సరం పొడుగునా అధిక ఆదాయం అయితే వస్తుందండి. డబ్బులు వీళ్ళు బాగా సంపాదిస్తారు. విశేష గౌరవ మర్యాదలు, పేరు ప్రఖ్యాతలు బాగా కలుగుతాయి వీళ్ళకి. అంతేకాకుండా అన్ని రంగాల వృత్తుల వారికి కూడా, ముఖ్యంగా చేనేత వ్యవసాయదారులకు కూడా అధిక ఆదాయం సమకూరుతుంది. అన్ని రకాలుగా ప్రయోజనం అయితే ఉంటుంది. రాజకీయ నాయకులకు మంచి గుర్తింపు అయితే ఉంటుంది. గత ఏడాది ప్రస్తుత పరిస్థితులకు చాలా అనుకూలమైన మార్పు అయితే కనిపిస్తుంది వీళ్ళకి ఈ సంవత్సరము. ఎప్పటి నుంచో ప్రతిబంధకంగా ఉన్న కొన్ని సమస్యలకు దీర్ఘకాలిక పరిష్కారం కూడా కనపడుతుంది. ప్రేమ వివాహాలు సాధ్యమవుతాయి. వీళ్ళకి శుభయోగాలు ఉంటాయి. బ్యాంకు నుండి రుణం తీసుకొని ఇల్లు కొనుక్కునే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. సంతాన వివాహం గురించి కొంత మటుకు మనోచింతన ఉంటుంది. కొంచెం బాధపడతారు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి వీళ్ళకి. దీర్ఘకాలిక పెట్టుబడులు, విదేశీ వాణిజ్యానికి కూడా మంచి సమయం ఇది. అంతేకాకుండా వీళ్ళకి షష్ఠరాశి గతుడైన రాహువు మరియు వ్యయస్థానమందలి కేతువు సంచారం వల్ల అనుకూలంగా ఉంటుందన్నమాట. ఇది రాబోయే సమస్యలను చాలా వరకు తగ్గిస్తుంది. ఆరోగ్య విషయంలో కొన్ని సమస్యలు ఉంటాయి. ముఖ్యంగా మోకాల నొప్పులు, జ్వరము, తీవ్రమైన తలనొప్పి, ఏదైనా చిన్న ఇన్ఫెక్షన్కి గురవుతారు అనమాట. కొంచెం జాగ్రత్తగా ఉండండి. కోర్టు కేసులు అనుకూలంగా ఉంటాయి. ఆర్థికంగా అభ్యున్నతికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఖర్చులు తగ్గుతాయి. మరియు మీ డబ్బు మీరు ఎలా తీసుకోవాలో అలా తీసుకుంటారు. గతంలో పెట్టిన పెట్టుబడులు బాగా లాభిస్తాయి వీళ్ళకి. ఆధ్యాత్మిక కేంద్రాలను కూడా సందర్శించే అవకాశం ఎక్కువ ఉంటుంది. తీర్థయాత్రలకు కూడా వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 9వ ఇంట్లో గురుడు ఉండటం వల్ల వీళ్ళకి పేరు ప్రఖ్యాతులు అయితే బాగా వస్తాయి. సంపాదనలో పెరుగుదల ఉంటుంది. నిలిచిపోయి ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా కొత్త ప్రాజెక్టు మటుకు చేపడితే ఆ సత్ఫలితాలు అయితే ఉంటాయి. ఉద్యోగంలో ప్రమోషన్ ఉంటుంది. ప్రమోషన్ పాటు జీతం కూడా పెరుగుతుంది. అలాగే వ్యాపారంలో కూడా, వ్యాపారం చేసే వాళ్ళకు కూడా లాభాలు బాగుంటాయి. ఈ కాలంలో మీ అత్తమామలు కూడా మీకు సహకరించే అవకాశం ఉంటుందన్నమాట. మానసిక ఒత్తిడి నుంచి దాదాపుగా తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా వరకు కన్యా రాశి వాళ్ళకి చాలా బాగుందండి. డబ్బులు కూడా దాచిపెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. అన్ని విధాలు అయితే బాగా కలిసి వస్తుంది. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 5. వీళ్ళు ఇంకా బాగుండాలి మాకు అనుకుంటే మటుకు బుధవారం రోజు గణపతి ఆరాధన చేసుకోండి. మంగళవారాలు, శుక్రవారాలు దుర్గాదేవి ఆరాధన చేసుకోవడం వలన ఏమైనా చిన్న చిన్న దోషాలు ఉన్నా అవన్నీ కూడా పోతాయన్నమాట. ఇక నెలవారీ చూసుకుందాము. 2025 ఏప్రిల్ నుంచి మనకి 2026 మార్చి వరకు కూడా నెలవారీ ఎలా ఉంటుందో చూసుకుందాము. ఏప్రిల్ నెలలో వీళ్ళకి గురుబలం చాలా బాగుంటుంది. కళ్ళను సాకారం చేసుకోవడానికి ప్రణాళికలు అయితే రచిస్తారు. లక్ష్యం సాధించే వరకు దృఢ నిశ్చయంతో కృషి చేస్తారు. ఇతరులపై ఆధారపడకుండా స్వయం శక్తితో విజయం సాధిస్తారు. మే నెలలో భూగృహ స్థిరాస్తులకు ఏర్పాటు చేసుకోగలుగుతారు. పంటల అధిక దిగుబడుల వలన ఆదాయం బాగా పెరుగుతుంది. కుటుంబ వాతావరణం ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రోత్సాహకాల సమయం అని చెప్పొచ్చు.
జూన్ నెలలో స్థానచలన మార్పులు అయితే ఉంటాయి. అధికారుల అండదండలు కూడా ఉంటాయి. వీళ్ళకి కుటుంబం సుఖ సంతోషంతో ఉంటుంది. సంతానం ఉన్నత విద్యలో స్థిరపడతారు. వారికి మరిన్ని విజయాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. జూలై నెలలో అధికారుల అండదండలు ఉంటాయి మీ మీద. మీకు వృత్తి వ్యాపారంలో గుర్తింపు ఉంటుంది. కళాకారులకు ఉన్నత స్థాయి పురస్కారాలు కూడా వస్తాయన్నమాట. వృత్తిపరమైన రంగంలో స్థానికుల పేరు మరియు గుర్తింపు ఉంటుంది. మీ పేరు ఎక్కువగా ఉంటుంది. ఆగస్టు నెలలో ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. కుటుంబ సభ్యులతో సామరస్య సంబంధాలు ఉంటాయి. పుష్కలంగా ఆరోగ్యంతో ఉంటారు మీరు. సెప్టెంబర్ నెలలో అధికార యోగం ఉంటుంది. అధికార విస్తరణ కూడా ఉంటుంది. ఖచ్చితత్వాన్ని పాటించి లక్ష్యాలను సకాలంలో పూర్తి చేసేయండి. మీ దురుసుతనానికి ఇతరులు ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంటుంది. ఒక్కోసారి ప్రమాదాల బారిన పడకుండా క్రమశిక్షణతో వాహనాలు అయితే నడపండి. అక్టోబర్ నెలలో దురుసుతనం వల్ల కొంచెం ఇబ్బందులు ఉంటాయి. మళ్ళీ మతపరమైన కార్యక్రమాల్లో ఆసక్తి చూపుతారు. ఆధ్యాత్మికంగా ఉన్నతి ఉంటుంది. విందు వినోదాల్లో కూడా పాల్గొంటారు. నవంబర్ నెలలో జ్ఞాన సముపార్జన కోసము కొంత ఖర్చు చేస్తారు. ఇతరులను జ్ఞానవంతులు చేయడం లక్ష్యంగా పనిచేస్తారు. వారికి నిరంతరం సహకారం అందిస్తూ వారిపై ప్రభావం చూపుతారు. లక్ష్యాలను సాధిస్తారు. ఆర్థిక వృద్ధి కూడా ఉంటుంది. డిసెంబర్ నెలలో తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి. ధైర్యంతో వ్యవహార జయముంటుంది. ఉద్యోగ విషయాల్లో ముందంజుంటారు. అన్ని వృత్తిలో వారికి చాలా బాగుంటుంది. వ్యక్తిగత లాభం ఉంటుందన్నమాట. ఆరోగ్యం కూడా బాగుంటుంది. 2026 జనవరిలో నిత్య నూతనంగా ఆలోచించి పరిశోధనలు విజయం సాధిస్తారు. పనిచేసే చోట కింది వారిని ఆకట్టుకొని వారి ప్రగతి పదం వైపు లక్ష్య సాధన వైపు మరలేలా చూస్తారు. ఆదర్శవంతమైన జీవితం గడుపుతారు. ఫిబ్రవరి నెలలో విద్యార్థులకు కెరీర్ వృత్తిపరంగా అవకాశాలు బాగుంటాయి. సుసంపన్నమైన జీవితాన్ని ఆస్వాదిస్తారు. మంచి విద్యను మంచి డబ్బును కూడా గడిస్తారు. మార్చి నెలలో అందమైన అలంకరణ వసతులు మరియు గృహాన్ని కొనుగోలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్వచ్ఛమైన భాషతో మంచి మనసుతో అందరిని ఆకట్టుకుంటారు మీరు. శ్రమకు తగిన ఫలితం అయితే ఉంటుంది. మొత్తమే చూసుకున్న కన్యా రాశి వాళ్ళకి చాలా బాగుందండి.